ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రేమ వారలారా, పరిశుద్ధాత్మ కార్యంలో అన్న మా ప్రోగ్రామును అలాగే ప్రార్థన ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈనాటి వాక్యభాగ సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అనుగ్రహించే అనేక రకాలైన ఆత్మవరాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు 27 రకాలైన ఆత్మవరాల గురించి తెలుసుకున్నాం. మొదటి భాగంగా మరి ఈ దయ్యాలు అంటే ఏంటి, లేదంటే దురాత్మలు అంటే ఏంటి, ఈ దయ్యాలు లేదంటే దురాత్మలకు బైబిల్లో ఉన్న దాదాపుగా 32 రకాల పేర్లు, మరి సాతానుకి 32 రకాల పేర్లు రాయబడినట్టుగా మరి అలాగే ఈ దయ్యాలు ఎలాగూ మనుషుల్ని బంధిస్తాయి, బాధిస్తాయి, పీడిస్తాయి అనే విషయాలు తెలుసుకున్నాం. అలాగే మరి ఈ సాతాను లేదంటే దురాత్మ ఎవరిని బాధిస్తాయి, విశ్వాసులనా అవిశ్వాసులనా ఎవరిని బాధిస్తాయి తెలుసుకున్నాం. అలాగే ఈ దయ్యాలను బంధించుట అనేది ఆత్మవరమా లేదంటే క్రీస్తు వాక్య అధికారమా అనే విషయాలు గడిచిన వారంలో మనం అనేక ఈ విషయాలను తెలుసుకున్నాం. అయితే ఈ దినం ఈ దయ్యాలను బంధించే అధికారంలో అంటే ఈ రెండవ భాగంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఈ దయ్యాలను బంధించే అధికారం అంటే ఏంటి, రెండవదిగా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం అంటే ఏంటి, ఈ రెండు మరి ఒకటేనా అనే విషయం తెలుసుకుందాం. అలాగే చూడండి, ఈ వరం పొందుకోవాలంటే ఒక వ్యక్తికి సాధారణంగా ఉండవలసిన లక్షణాలు ఏంటి, అయితే దేవుడు ఈ వరము మరి నేటి సంఘాలకి దేవుడు ఎందుకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, నేటి సంఘాలకి ఈ వరంతో అవసరం ఉందా అనే విషయాలు ఈ దినం తెలుసుకుందాం. మొట్టమొదట చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని లోతుగా ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడ మహిమాన్వితుడ మహాగణుడ స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా అయ్యా ఆత్మవరాల గురించి నాయన 27వ ఆత్మవరంగా నాయన దురాత్మల మీద అధికారం గురించి నాయన మేము తెలుసుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా దయ్యాలను బంధించటం అంటే ఏంటి, దయ్యాలను ఎలా వెళ్ళగొట్టాలా అనే విషయాలు ప్రభువా ఈ ఆత్మ గురించి తెలుసుకుంటుండగా నాయన అయ్యా మాకు అనేక విషయాలు నేర్పించండి. అలాగే ప్రభువా తండ్రి స్తోత్రం, ఎవరైతే నాయన అయ్యా మరి ప్రసంగా ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా, అయ్యా వినేవారికి నాయన అయ్యా ఈ వరం పొందుకోవాలనే ఆశ తండ్రి అయ్యా ఆ తృష్ణ కోరిక వారికి పుట్టించండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నేటి సంఘాల్లో ప్రభా ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంది ప్రభా. అయ్యా సంఘాల్లో ప్రభా అనేకుల్ని ఈ ఆత్మవరంతో నింపాలని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభా. తండ్రి ఎవరైతే నాయన తండ్రి ఈ వాక్యం అయ్యా ఎవరైతే వింటున్నారో ప్రభా, వినేవారు నాయన ఈ వారం పొందుకోవాలని తండ్రి వారు ఆశించి అడిగేవారిగా వారి హృదయాలు మార్చమని వేడుకుంటూ సమస్త స్తుతి ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి మూలవాక్యంగా మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి పేతురుని పిలిచి, ఇదిగో పేతురు నేను నీకు ఈ వరాన్ని ఇస్తున్నా, సాతాను బలమంతటి మీద, సాతాను అధికారం అంతటి మీద, బలమంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను. ఏంటంటే ఇదిగో పరలోక సంబంధించిన ఈ తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఒక తాళంతో నువ్వు బంధించగలవు, మరొక తాళంతో విప్పగలవు. హల్లెలూయా. కనుక ఈ తాళపు చెవులు నువ్వు నీకు ఇస్తున్నా అని దేవుడు మరి మొట్టమొదటిగా మరి పేతురుకి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మళ్ళీ 2 అధ్యాయాలు దాటితే అంటే మత్తయి రాసిన సువార్త మరి 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే భూమి మీద మీరు అంటే ఇక్కడ చూడండి, ఇది వరకు పేతురుని నీవు బంధించబడదంటుండే. ఇక్కడ 18వ వచనంలో భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, అక్కడ పేతురుతో చెప్పాడు, ఇక్కడ మళ్ళీ ఏంటంటే శిష్యులందరికీ మరి 12 మంది శిష్యులందరూ మిగిలిన 11 మంది శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వరం అప్పగిస్తున్నట్టుగా వారికి మరి ఈ పరలోక తాళపు చెవి గుత్తి వారికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత మరి ఈ 12 మంది శిష్యుల తర్వాత ఇది కేవలం వారికేనా అంటే లేదు. హల్లెలూయా. మరి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, ఆయన ఒప్పుకుంటారో ఆయనే మెస్సయ్య, మరి ఈ లోక రక్షకుడు ఆయనే దేవుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో అలా ఒప్పుకునే వారందరికీ క్రీస్తుతో కూడా అంటే వాక్య సహితమైన వాక్య ఆధారమైన ఒక అధికారం, క్రీస్తు
అధికారము అందరికీ ఇది ఒకరి తర్వాత ఒకరికి పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి మనం ఒక వాక్యం చదువుకున్నట్లయితే లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 49వ వచనంలో మనం చూసినట్లయితే లూకా 9:49లో యోహాను అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో, యోహాను ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరిట మరి దయ్యములు వెలుగొట్టుదే మేము చూచితిమి, వాడు మాతో చేరినవాడు కాడు గనుక మేము అతన్ని ఆటంకపరిచితిమని ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానుతో నో 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 మీరు అలా చేయవద్దు, వాడు మీకు విరోధి కానివాడు, మీకు శత్రువు కానివాడు, మీకు మరి సంబంధించిన వాడు, మీతో సహవాసం కలిగిన వ్యక్తే, దేవుని సంబంధి అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మరి శిష్యులు ఒక్కడు అని అతని విలువ లేకుండానే మాట్లాడుతున్నారు. చూడండి, ఈ ఒక్కడు అనే వ్యక్తి ఎలాగ దురాత్మల మీద దయ్యాలను ఏలుబడి చేసి నియంత్రణ చేసే ఈ అధికారం ఎలా వచ్చింది? మొట్ట పేదరికి వచ్చింది, మరి శిష్యులకు వచ్చింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తులో వారికి ఇచ్చారు, కానీ ఈ వ్యక్తికి పిలిచి ఇవ్వలేదే అంటే ఇతను నమ్ముతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇంకా మనము మరి కొత్త నిబంధనలు మన బైబిల్ చదువుకుంటూ వెళ్తే మరి అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఈ అపోస్తల కార్యములు అంటే ఎఫెసులో మరి 13వ వచనంలో చూస్తే దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మేము ఉచ్చాటన చేర్చున్నామన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. హల్లెలూయా. చూడండి, వీరెవరు? సరే, ఇందాక వ్యక్తి అంటే ఒకవేళ అతను యూదుడేమో, మరి దేవుని నమ్మిన వ్యక్తి ఏమో, మరి భయభక్తులు కలిగి శిష్యులాగా భయభక్తులు కలిగిన వ్యక్తి అనుకుందాం. కానీ ఇక్కడ ఏం రాయబడింది మొదట్లోనే 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారులు, హల్లెలూయా, అంటే వెగబౌండ్స్, ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, మరి సంచార జాతులుగా మరి యూదులో సంచారంగా ఉండేవాళ్ళు, అంటే స్థిరమైన ఉన్నటువంటి వారు, దేవుని ఎరుగనేటువంటి వారు, అవిశ్వాసులు. అంత మాత్రమేనా? మళ్ళీ పక్కన చూసినట్లయితే మాంత్రికులు, హల్లెలూయా. చూడండి, మాంత్రికులు సాతాను విద్యను అభ్యసించేవారు. మరి ఈ మాంత్రికులే సాధారణంగా దయ్యాలు వేళ కొడుతుంటారు, వారికి ఆ మాంత్రిక శక్తి ఉంది. అయినప్పటికీ ఈ మాంత్రికులు ఏం చేస్తారంట, యూదుల్లో ఈ మరి దేశ సంచారులు మాంత్రికులు ఏం చేస్తారంట, దయ్యాలను యేసు నామముతో కూడా ఉచ్చాటన చేస్తున్నారంట. యేసు నామాన్ని, యేసు క్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో దయ్యమా వెళ్ళిపో, విడిచిపో అని గద్దిస్తున్నట్టుగా, దురాత్మలను వెళ్ళగొడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలాగూ సాధ్యము అంటే చూడండి, వారు నమ్ముతున్నారు. చూడండి, మీకు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం, కొన్ని అంటే లోతైన మర్మం లాగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ కిందనే 14వ వచనము 16వ వచనం, ఈ 3 వచనాలు చూస్తే మరి అదే సమాజంలో ఎఫెసులోనే మరి ఒక ప్రధాన యాజకుడైన స్కెవయ అనే ప్రధాన యాజకుడికి 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారులు కూడా వెళ్ళి ఒక ఇంటిలో ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఇంటిలోకి వెళ్ళి ఆ వ్యక్తిని 7 మరి స్కెవయ కుమారులు 7 యేసుక్రీస్తు నామములో దయ్యమా విడిచిపో, దయ్యమా విడిచిపో, యేసు నామములో గద్దిస్తున్న పో సతానా అని 7 మంది మరి 7 రకాల గొంతులతో స్వరముతో ఒక దయ్యాన్ని బంధిస్తుంటే ఆ దయ్యం విడిచిపోక పైగా ఏం చెప్తుందంటే, ఆ దయ్యం చెప్తుంటే అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, ఇంకా ఏంటంట పౌలును కూడా గుర్తెరుగును. అయితే మీరెవరని అడిగి ఆ దయ్యం పట్టిన వాడు ఏంటంటే తనకున్న 2 చేతులతో 7 మందిని 14 చేతులను కట్టివేశాడు. హల్లెలూయా. ఈ 7 మందిని మరి వాటిని కొట్టి వారిని గెలిచి వారిలో 2 లొంగ తీసుకొని వారి బట్టలు ఊడదీసి వారిని గాయపరిచి మరి కొట్టినప్పుడు దయ్యం దెబ్బలకు తట్టుకోలేక ఈ 2 కూడా దిగంబరులై పారిపోయినట్టుగా చూస్తున్నాం. ఎలా సాధ్యమండి? హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ వీరు క్రీస్తు నామంలో మరి దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఎందుకు పోలేదు? చూడండి, మరి ఇందాక మనం చదువుకున్న యోగాను చెప్తున్నాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభా ఒకడు అని చెప్పారు. ఒకడు నీ పేరున దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వారికి దయ్యాలు లోపడుతున్నాయి. అలాగే చూస్తే దేశ సంచారకులు మరి మాంత్రికులు సైతం దురాత్మలు వెళ్ళగొడతా ఉంటే యేసు నామాన్ని ఉపయోగిస్తుంటే యేసు నామములో దయ్యమా, యేసు నామములో నేను బంధిస్తున్నట్టుండే అని బంధించబడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి. కానీ మరి ఒక ప్రధాన యాజకుడు మరి అతని కుమారులు యూదులే, విశ్వాసులే, బైబిల్ చదివినటువంటి వారే, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారే, క్రమంగా మందిరానికి వెళ్ళేటువంటి వారే, మరి వీరెందుకు 7 ఒక్కరు కూడా కాదండి 7 ఒక దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? కారణం ఏంటంటే వారికి వీరికి తేడా ఏంటంటే చూడండి, ఆ యోగాన్ని చెప్తున్నట్టుగా ఒకడు నీ పేరిట దయ్యాలు వెళ్ళగొట్టాడు అన్నట్టుగా ఆ వ్యక్తి, తర్వాత మరి ఈ దేశ సంచారులు మాంత్రికులు వీళ్ళకి ఆ స్కెవయ ప్రధాన యాజకుడి కుమారుకి తేడా ఏంటంటే వీరు మొట్టమొదటిగా చూడండి దేవుని తమ మానవ మనసు పొందిన వారిగా చూడగలం. హల్లెలూయా. ఈ దేశ సంచారులు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, మొట్టమొదటిగా వారిలో ఉన్న లక్షణం ఏంటంటే దయ్యాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే యేసు నామాన్ని ఉపయోగించేటప్పుడు దయ్యాలు వారికి లోబడి భయపడి
ఎందుకు వెళ్ళిపోతానంటే వీరు మొట్టమొదటిగా మారు మనసు పొందారు. ఏంటంట, ఏసే దేవుడు, ఏసే మెస్సయ్య, ఏసే దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు అని మొట్టమొదటిగా వీరు నమ్ముతూ ఉన్నారు. తమ మనసును మార్చుకుంటున్నారు. అంటే ఇది వరకు వేరే వాటి మీద ఉంచిన లక్ష్యాన్ని తొలగించుకొని ఇక్కడ ఏసై మీద మనసు ఉంచుతున్నారు, మనసు మార్చుకుంటున్నారు. హల్లెలూయా. అలాగే మరి ఏసయ్యను తమ సొంత రక్షకునిగా వారు ఒప్పుకుంటున్నారు, ఏసయ్యను నమ్ముతూ ఉన్నారు. రెండవదిగా నమ్ముతూ ఉన్నారు, ఆయనను దేవుడిగా స్వీకరిస్తున్నారు. చూడండి, మూడవదిగా యేసు నామానికి శక్తి ఉంది, క్రీస్తు నామానికి ఏంటంటే అద్వితీయమైన శక్తి ఉంది, క్రీస్తు నామానికి దయాల్లో పడుతున్న. అవును, ఆయనది నామము శక్తిగల నామము, అన్ని నామముల కన్నా పైనామని వాళ్ళు గుర్తిస్తున్నారు, సంపూర్ణంగా నమ్ముతున్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, అపొస్తలుల కార్యములు మరి 19వ అధ్యాయము 18వ వచనం 19వ వచనంలో చూస్తే విశ్వసించిన వారంటే వారిలో ఈ సంచారులు, దేశమంత్రికులు ఉన్నారు. ఈ విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము తెలియజేసిన వాటిని ఒప్పుకొనిరి. ఏం చేశారంట? తాము చేసిన వాటిని. అంటే ఏంటండి, దయ్యాలు వెళ్ళగొట్టినది కాదండి. హల్లెలూయా. దయ్యాలు వెళ్ళగొట్టేది కాదు, వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఇదంతా కూడా, ఇదిగో మేము ఒకప్పుడు ఇలా జీవించే వాళ్ళము, అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నాము, మీ యేసయ్య మెస్సయ్య అని ఒప్పుకున్నాము, ఇదిగో మా పాపాలను విడిచిపెడుతున్నాము. చూడండి, పాపాత్మురాలని ఒక స్త్రీ సుకారను బావి దగ్గర మరి ఒక స్త్రీ వెళ్ళి యేసయ్యతో మాట్లాడిన తర్వాత, ఆ జీవజలం తాగిన తర్వాత ఆమె వెళ్ళి మరి గ్రామంలోకి వెళ్ళి అనేకుల దగ్గరికి ఆమె తాను ఏం చేసిందో, మరి తన జీవితం ఏంటో, మరి తన గురించి యేసయ్య ఏం చెప్పాడో ఈమె ఎలాగా ప్రజల దగ్గర ఒప్పుకుంటుందో, ఇక్కడ కూడా ఈ మాంత్రికులు సైతం వారు చేసిన అంటే గత పనులన్నీ కూడా మరి ఒప్పుకుంటున్నట్టున్నారు. అంటే ఇక్కడ మనం ఏం చూడగలమంటే, వీరిలో ఏం చూడగలమంటే పాపములు ఒప్పుకునే స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలు ఒప్పుకుంటున్నారు. అలాగే 19వ వచనంలో మనం చూచినట్లయితే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. హల్లెలూయా. వాటి లెక్క చూడగా, ఆమేన్, హల్లెలూయా, వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయెను. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఈ మాంత్రిక వాళ్ళు మొట్టమొదట వాళ్ళు ఆధారం చేసుకున్న ఆ దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, వాటి మీద లక్ష్యం ఉంచేవారు. వాటిని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో చీకట్లోంచి వెలుగులోకి వచ్చాము అని, మేమేంటంటే చీకటి మేము కొన్ని విడిచిపెడుతున్నాము, మేము విడిచిపెట్టేశాము అని మరి వారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమి సాక్ష్యం ఇస్తున్నారంటే ఏంటంటే, మేము ఒకప్పుడు మరి సాతాను శక్తులని, చీకటి శక్తులని, వ్యర్థమైన వాటిని, పాపమైన వాటిని, మోసమైన వాటిని, మేము ఆ వ్యర్థమైన జ్ఞానాన్ని మేము కలిగి ఉన్నాము, ఇదిగో మేము వాటిని ఇక మీదట దాచము, ఇక మీదట ఆ విద్యను ఇంకెవరికి పరిచయం చేయము, ఇంకెవరికి ఇవ్వము, వాటిని మేము ఇక మీదట వాటిని లేకుండా చేస్తున్నాము, సమూలంగా నాశనం చేస్తున్నామని వాళ్ళు ఏంటంటే వాటి విడిచిపెడుతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే సాక్ష్యం ఇస్తున్నారు, వాటిని మేము విడిచిపెడుతున్నాం అని అందరి ఎదుట. ఈ పుస్తకాలన్నీ కూడా చూడండి, ఎన్ని రకాల పుస్తకాలంటే ఎన్నో రకాల పుస్తకాలు మరి కాల్చివేస్తున్నట్టు చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటిగా మరి దయ్యాలకు సంబంధించిన డెమనాలజీ సంబంధించిన పుస్తకాలు, అలా జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు, మరి జాతకాలకు సంబంధించిన పుస్తకాలు, శుద్ధ విద్యలకు సంబంధించిన పుస్తకాలు, ఇంకా తాయెత్తులకి, రాగురేఖలకి, అంతరాలకి సంబంధించిన పుస్తకాలను, ఇంకా ఇంకేంటంటే రకరకాల ఇంద్రజాలంకి సంబంధించిన పుస్తకాలు, శకున విద్యలకు సంబంధించిన పుస్తకాలు, ఇవన్నింటినీ తీసుకొచ్చి వారి ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ తెచ్చి నడి రోడ్లు వేసేసి కాల్చివేస్తున్నారు. వాళ్ళ కాల్చివేసినప్పుడు అన్ని రకాల పుస్తకాలు, కొన్ని 100,000 పుస్తకాలు కాల్చివేశారు. వాటి ఖరీదు దాదాపుగా 4 కోట్ల రూపాయలు. హల్లెలూయా. అదేంటన్నా, ఇక్కడ కేవలం 50,000 వెండి నాణ్యాలు, వాటి వెల 50,000 వెండి నాణ్యాలు అని అంటున్నారు. మరి 4 కోట్ల రూపాయలు ఎలా అవుతుంది అంటే, నిజమే, అవి నిజంగా 4 కోట్ల రూపాయలు అవుతుంది. చెప్పండి మీ నోటితో. హల్లెలూయా. మాంత్రికులు ఏంటంటే వారి ఇంట్లో రహస్యంగా దాచి ఇచ్చి మరి ఎవరికి తెలియకుండా చీకట్లో ఉండి చదువుకొని అభ్యసించిన ఆ పుస్తకాలు వ్యర్థము, ఇవన్నీ పనికిరావు, ఇవన్నీ ఒక మనిషిని రక్షించలేవు, ఇవన్నీ మోసమని చెప్పి ఏంటంటే 4 కోట్లకు విలువైన సమానమైన పుస్తకాలను కాల్చేస్తున్నారు. హల్లెలూయా. చూడండి,
మరి ఆ దినం ఆ ఎఫెసు సంఘములో ఒక దినం ఒక వ్యక్తి కూలికి వెళ్తే ఒక వెండి నాణ్యం ఇచ్చేవారు. హల్లెలూయా. ఒక దినానికి కూలి ఒక వెండి నాణ్యం అంటే మరి ఒక వ్యక్తి మరి ఎన్ని రోజులు సంపాదించినట్టండి చెప్పండి. ఇప్పుడు 50,000 రోజులు అంటే చూడండి, ఏ వ్యక్తి అయినా సరే విశ్రాంతి దినం పని చేయకూడదని విశ్రాంతి దినాన్ని వదిలేస్తే సంవత్సరంలో 365 రోజుల్లో మరి 52 విశ్రాంతి దినాలు తీసేస్తే 313 రోజులు ఉన్నాయి. సంవత్సరానికి 313 రోజులు అంటే ఒక వ్యక్తి దాదాపుగా 160 సంవత్సరాలు సంపాదించే కూలి. ఒక దినానికి ఒక వెండి నాణ్యము అంటే 160 సంవత్సరాలు, సంవత్సరానికి 313 రోజులు ఇంటూ 50,000 అంటే 160 సంవత్సరాలు ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన ధనంతో కూడుకున్న పుస్తకాలను కాల్చేశారు. చూడండి, ఉదాహరణకు చూస్తే ఇప్పుడు నేడు ఒక సామాన్య వ్యక్తి, ఒక బేల్దారి అనుకుందాం, ఒక సామాన్య వ్యక్తి కూలికి వెళ్ళినప్పుడు 800 రూపాయలు ఇస్తారు. 800 ఇంటూ 50,000 లెక్క వేస్తే ఎంత అవుతుందండి? 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల రూపాయలతో విలువైన ఎన్నో రకాల పుస్తకాలన్నింటినీ కూడా ఏంటంటే తునప్రాయంగా ఎవరికి ఇవ్వకుండా పెట్టకుండా ఏంటంటే కాల్చివేస్తున్నారు. ఇవన్నీ వ్యర్థమే. హల్లెలూయా. యేసు క్రీస్తు శక్తిగల నామము ముందు ఇవన్నీ వ్యర్థమే. హల్లెలూయా అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. అందుకే చూడండి, స్కెవయ కుమారులు మరి విశ్వాసులు యూదులైనప్పటికీ ఏంటంటే వారు దయ్యమా పో అంటే ఏంటంటే దయ్యము వెళ్ళిపోక వీరి మీద పడి ఏడుగు మరి ఉంది పడి గాయపరిచినట్టుగా చూస్తున్నాం. కానీ ఇదే దేశ సంచారులు మాంత్రికులు ఏంటంటే ఆల్రెడీ ఈ మాంత్రికులు అంటేనే దయ్యాలకు భయం అనుకుందాం ఉదాహరణకి. కానీ ఈ మాంత్రికులు వెళ్ళగొడుతుంటే వెళ్తున్నాయి. ఎందుకంటే హల్లెలూయా ఏంటంటే వీరిలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక తీర్మానం చేస్తున్నాం. ఇదిగో మేము ఎన్నడూ ఈ పుస్తకాలను మేము ఆధారపడము, ఇంకా మేము ఎప్పుడు జీవించినా, ఇంకా మేము ఎప్పుడు ఏంటంటే మరి సాతాను శక్తుల మీద ఆధారపడక యేసు శక్తిగల నామం మీదనే మేము ఆధారపడతామని ఒక నూతన తీర్మాన హృదయంతో వాళ్ళు నడుచుకుంటున్నారు. కాబట్టి అందుకే వాళ్ళు దయ్యమా పో అన్నప్పుడు దయ్యాలన్నీ లోపడుతున్నట్టుగా, దయ్యాలు వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన వారలారా ఏంటంటే చూడండి, దురాత్మలను వెళ్ళగొట్టేటప్పుడు అంటే ఎవరికైనా ఒకవేళ దయ్యము పట్టినప్పుడు తొందరపడి ఏంటంటే దయ్యాలు వెళ్ళగొట్టడానికి ముందుకు వెళ్ళకండి, మీ చేతులు చాపకండి, వాటితో మాట్లాడకండి. హల్లెలూయా. ఎందుకంటే మీకు ఈ 2 లక్షణాలు ఇంత చూడండి, ఈ మాంత్రికులు వీళ్ళు కలిగి ఉన్న 7 లక్షణాలు మీకు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. హల్లెలూయా. రెండవదిగా మీకు ఈ వరం పొందుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఈ వరము లేకుండా, ఇలాంటి వాక్యానుసారమైన పరిశుద్ధత లేకుండా మరి సాతాను ఎదుట నిలబడినప్పుడు మరి స్కెవయ కుమారులు 7 మంది, తర్వాత 8వ వాడు నీవే అవుతావు. హల్లెలూయా. కనుక వరం లేకుండా దురాత్మలు ఎదుట నిలబడకూడదండి. హల్లెలూయా. సరే, అయితే ఇక్కడ మరి మన ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. ఏంటంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పిలుస్తున్నారు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు సాతాను బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను, సాతాను బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను, ఒక అధికారం మీకు ఇస్తున్నానని దేవుడు వారికి ఒక ఏంటంటే ఒక అధికారాన్ని ఒక ఆత్మవరంగా వారికి ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఈ అధికారము 2 విధాలుగా మనం చూడగలం. ఏంటి ఈ సాతాన శక్తిని అంతటిని బలమంతటిని బంధించే అధికారము 2 రకాలుగా ఉంటుంది. చూడండి, ఒక నాణ్యానికి ఒక 1 రూపాయి కాయిన్కి 2 ఫేసులు ఉంటాయి. ఒక పక్క బొమ్మ బొరుసు, 2 కలిపి రూపాయి నాణ్యం. అలాగే ఇక్కడ చూస్తే సాతాను బలమంతటి మీద అధికారం అనే ఒక నాణ్యము 2 ఫేసులు ఉన్నట్టుగా ఒకవైపు పరిచర్య ఏంటంటే దయ్యాలను బంధించే అధికారం. హల్లెలూయా. మరొక పక్క ఇంకొక సెకండ్ ఫేస్ ఏంటంటే దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. అదేంటన్నా 2 కలిపి ఒకటే కదంటే నో, 2 కూడా రెండు వేరే డిపార్ట్మెంట్ కలిసిన ఒకే ఒక మరి వరం ఇది. హల్లెలూయా. ఈ వరంలో 2 రకాలు పరిచయాలు ఉన్నప్పటికీ 2 ఏకమైన వరమే. హల్లెలూయా. చూడండి, ఈ దయ్యాలను బంధించుట అంటే ఏందో తెలుసుకుందాం. హల్లెలూయా. ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ బైండింగ్ ఆఫ్ ది డెమోన్స్. హల్లెలూయా. ఎందుకంటే దురాత్మలను బంధించడం అంటే ఏంటంటే చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యానుసారంగా కావచ్చు, ఏంటంటే లేఖనాధార సంబంధమైన అధికారం అంటే లేఖనాలతో కూడుకున్న ఒక అధికారం, యేసుక్రీస్తు నామంలో ద్వారా వచ్చే అధికారం అని చెప్పొచ్చు, దేవుని వాక్యానుసారంగా వచ్చే అధికారం అని చెప్పొచ్చు. చూడండి, ఈ వాక్యానుసారమైన ఈ అధికారంతో కావచ్చు, లేఖనానుసారమైన ఈ అధికారం కావచ్చు, యేసుక్రీస్తు నామం ద్వారా వచ్చే ఈ అధికారంతో ఏం చేస్తంటే
దురాత్మలను బంధిస్తాం. హల్లెలూయా. యేసు ఉదాహరణకి దయ్యం పట్టిన ఆ వ్యక్తిని యేసు క్రీస్తు నామంలో నేను బంధిస్తున్నా, ఆ బైండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అంటాం. అంటే చూడండి, ఏందన్నా దయ్యాన్ని బంధించడం అంటే ఏంటంటే చూడండి, ఎక్కువగా ఇది అవిశ్వాసుల విషయంలో చేసే పని. అదేంటన్నా అవిశ్వాస విషయంలో ఎందుకు చేస్తారు? విశ్వాస విషయంలో అంటే విశ్వాసులకు దయ్యాలు పట్టవా అంటే, దయ్యాలు అనేటివి చూడండి, గడిచిన వారం తెలుసుకున్నాం. దయ్యాలు అనేటివి విశ్వాసులు బాధిస్తాయా, అవిశ్వాసులు బాధిస్తాయా? చెప్పండి. విశ్వాసుల్ని బాధిస్తాయా, అవిశ్వాసులు బాధిస్తాయా అంటే నో. దయ్యాలు అవిశ్వాసులు కాదు, విశ్వాసులు కాదు, సమస్త మనుషుల్ని బాధిస్తాయి. వాటికి పరలోకంలో నివసించడానికి స్థానం లేదు. అవి ఆకాశంలో సంచరిస్తూ నివాసం కొరకు ఒక్కొక్క మనిషిలో దూరి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంటాయి. చూడండి, విశ్వాసుల విషయంలో స్థిర నివాసం ఉండదు వాటికి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసుల విషయంలో స్థిర నివాసం ఉండదు, అవిశ్వాసుల విషయంలోనే స్థిర నివాసం ఉంటాయి. ఇలాగా అవిశ్వాసుల్లో ఈ దురాత్మలవి స్థిర నివాసం కలిగి ఉండి అంత మాత్రమే కాదు, ఈ అవిశ్వాసులతో కొన్ని పాప పనులు, మరి దేవునికి వ్యతిరేకమైన పనులు, మరి అసహ్యమైన పనులు, మరి చెడ్డ కార్యాలన్నీ చేస్తుంటాయి. ఉదాహరణకు చూస్తే త్రాగుడు, వ్యభిచారము, ఇంకా రకరకాలైన వ్యసనాలు, దురలవాట్లకు పరిచయం చేసి వీళ్ళని పాడు చేస్తూ మరి వీరి ద్వారా అనేకమైన హేయమైన పనులన్నీ ఇవి జరిగిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం మత్తయి 16:19లో దేవుడు అంటున్నాడు, భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అంటే ఇక్కడ దయ్యం యొక్క ప్రభావాన్ని బంధిస్తున్నాం. ఒక వ్యక్తిలో దయ్యం యొక్క ప్రభావం ఉంటుంది. చూడండి, బంధించటం అనేది అవిశ్వాసులకి సంబంధించింది అవిశ్వాసులకి ఎందుకు విశ్వాసులు కాదంటే విశ్వాసుల్ని పక్కన పెడదాం. అవిశ్వాసుల్లో చూడండి, ఎక్కువగా చాలామంది మనం నేటి సమాజంలో చూస్తున్నాం, ఎంతోమంది మంత్రాలు, తాయెత్తులు, మల్ల మందులు, రకరకాల చెల్లంగితనాల చేత మరి సంఘాలకి విశ్వాసులు మరి అవిశ్వాసులు అందరూ వచ్చేవాళ్ళు ఉంటారు. ఎక్కువగా ఇలాంటి ఈ మాంత్రిక సంబంధమైన పనులన్నీ అంటే ఉదాహరణకి చేతబడి తీసుకుందాం. ఒక వ్యక్తికి చేతబడి చేశారనుకోండి, చూడండి, చేతబడి అనేది పైకి కనిపిస్తుందండి? కనిపించదు. ఒక వ్యక్తి దయ్యం పట్టిందనుకోండి, దయ్యము ఆ వ్యక్తిలో వికృత చేష్టలు చేయడము, ఏవో పనులు చేయడము అదంతా కూడా కనిపిస్తుంటాయి, క్రియలు కనిపిస్తుంటాయి. కానీ ఆ మాంత్రిక శక్తుల చేత ఒక వ్యక్తి బంధించబడ్డా అనుకోండి, అవి పైకి కనిపించవు, ఆంతరంగంలో దాగి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తుంటే దయ్యాలను బంధించే ఈ అధికారాన్ని వాడాలా అంటే, ఒక వ్యక్తిని చేతబడి శక్తులతో మరి బంధించినప్పుడు మాంత్రికులు మరి ఈ వరం పొందుకున్న వాళ్ళు ఏంటంటే ఈ దయ్యాలను బంధించే వరాన్ని ఆపరేట్ చేయాలి. యేసు నామములో ప్రభువా ఈ వ్యక్తిలో ఆవరించిన సాతాను క్రియలన్నింటినీ బంధిస్తున్నాము అంటే, సాతాను శక్తులు బంధిస్తున్నామంటే సాతాను ఇంకా ముందుకు కదలకుండా, వెనక్కిపోకుండా, ముందుకు పోకుండా దాని పనులు, దాని కార్యము, దాని చిత్తులు దాని ప్రణాళిక అన్నింటిని కూడా మనం కట్టడి చేస్తున్నాము, దాన్ని బంధిస్తున్నాము. ఒక వ్యక్తిని మంత్రాల చేత బంధించినప్పుడు ఆ వ్యక్తి ఏమి చేయలేకుండా ఉంటాడు కదా, అలాగే ఆ వ్యక్తిలో క్రియ చేసే సాతాను శక్తులని బంధిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, మీకు అర్థం కాలేదు కదా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ విషయాన్ని మరి ఉపమాన రీతిగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకా రాసిన సువార్త 3:27 ప్రభువైన యేసుక్రీస్తుల వారి శిష్యులతో ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఏంటంట, బలవంతుడైన వానిని మొదట బంధించితే గాని ఆ బలవంతుని ఇంటిలోనికి జొచ్చి వాని సామాగ్రిని దోచుకోలేము కదా. అవునండి. చూడండి, ఇక్కడ బలవంతుడంటే సాతాను. అంటే సాతాను ఒక వ్యక్తిలో, ఒక అవిశ్వాసిలో, మరి క్రీస్తుని ఎరుగని ఒక వ్యక్తిలో ఆ వ్యక్తిని బంధించి ఆ వ్యక్తి ద్వారా ఎన్నో కార్యక్రమాలు వాడు జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఈ దయ్యాలను బంధించే ఈ అధికారాన్ని వాడుతుంటామో అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ బంధించబడుతుంది. ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిచువల్ అరెస్ట్. ఆ దయ్యం బంధించినప్పుడు దాని పనులన్నీ, దాని కార్యక్రమాలన్నీ ఆగిపోతుంటాయి. హల్లెలూయా. దయ్యం యొక్క పనులు, దాని కార్యక్రమాలు జరగకుండా నిలిచివేయబడతాయి. వాటి చిత్తం, ప్రణాళిక, ఆలోచన జరగకుండా ఆగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దయ్యాలను బంధించడం అంటే శారీరకంగా బంధించడం లాంటిది కాదు, కానీ వాటి చిత్తాన్ని, ప్రణాళికలను ఏంటంటే అవి జరగకుండా తాత్కాలికంగా బంధించడం. అవి ఏమి చేయలేవు, అరెస్ట్ అయిపోతాయి, ఇంకా వాటి పని ఆగిపోతుంది. వెంటనే అప్పుడు అలాగా వ్యక్తులను అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏంటంటే మనం చెప్పినప్పుడు సేవకులు చెప్పిన మాటలు ఆ వ్యక్తి వినడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ఇవన్నీ ప్రారంభిస్తాడు. ఆ బంధించినప్పుడు ఆ వ్యక్తి వినడు. ఆ వ్యక్తిని ప్రార్థనకు తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మొట్టమొదటిగా అలా దేవుని దగ్గరికి రాకుండా ఉంటుంటారు కదా, ఇలా మాంత్రిక శక్తుల చేత బంధించబడేవారు వారిని ఏంటంటే యేసునామములో మొట్టమొదటిగా వారిని బంధించాలా. యేసునామములో సాతాను అధికారిని బంధించాలా, వ్యక్తులను కాదు, ఆ వ్యక్తిలో ఉన్న ప్రభావాన్ని బంధించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చూడండి, చాలామంది మరి తాగుడు బోతుల్ని ఏంటంటే దయ్యమా పో అంటే దయ్యం ఎట్టపోతుంది, పోదు.
తాగుడుబోతు అనేది అది లోపల సాతాను స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ వ్యక్తిని అలా అంటే నడిపిస్తూ ఉంటుంది. అలా నడిపించే వ్యక్తిని బంధించాలి మొట్టమొదట. హల్లెలూయా. ఆ తర్వాత ఈ వ్యక్తికి తాగే వ్యక్తికి మరి వాక్యం గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వినడానికి మరి ట్రై చేయడం ప్రారంభిస్తాడు. వినేటప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే విన్న వాక్యము అతని హృదయంలో నాటుకుపోయి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే దయ్యాన్ని బంధించకుండా ఆ తాగుడుబోతులు అనే వ్యక్తులకు వాక్యం చెబితే ఆ లోపల ఉన్న సాతాన వాక్యం తినివేసి చెప్పకుండా కూడా బాగుందునేమో అన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా. కనుక చూడండి, ఈ దయ్యాలను బంధించడం వల్ల ఏంటంటే దురాత్మ శక్తులు, మంత్రాలు, తాయెత్తులు, మంత్రప్రభావాలు, చెల్లంగితనం, చేతబడు వాటి అన్నింటినీ కూడా వాటి చుట్టూ కోట కూడా కట్టినట్టే వాటి ప్రభావం ఇంకా జరగకుండా అవి కదలకుండా ముందుకు పోకుండా తాత్కాలికంగా వాటిని స్పిరిచువల్ అరెస్ట్ చేసినట్టుతో దాంతో సమాధానంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, ఈ దేశ సంచారులు, ఈ మాంత్రికుడు కూడా ఈ దయ్యాలను ఏం చేస్తున్నారంట, యేసుక్రీస్తు నామమున ఉచ్చాటన చేస్తున్నాం. ఉచ్చాటన అంటే కింద ఫుట్ నోట్లో బంధించుట అంటే మంత్రించుట అంటే బంధించుట అని అర్థం. ఏంటంట, యేసుక్రీస్తు నామంలో మంత్రించుట కాదు, యేసుక్రీస్తు నామంలో దయ్యములారా మేము బంధిస్తున్నామని ఈ మాంత్రికులు ఏంటంటే యేసు నామంలో బంధించే అధికారాన్ని వాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సరే, మరి దయ్యాలను బంధించుట అంటే అది మీకు అర్థమైంది అనుకుంటా. మరి రెండవదిగా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇదేంటన్నా, రెండు ఒకటేనా అంటే కాదండి. దాన్ని బంధించాం, అవి తాత్కాలికంగా ఆ సాతాను క్రియలో అన్ని పనులు కూడా ఆగిపోయినాయి. హల్లెలూయా. ఆ తర్వాత అలా బంధించిన తర్వాత వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి సువార్త చెప్పాలి. చూడండి, మరి దయ్యాలను వెళ్ళగొట్టదంటే ఇది ఇప్పుడు విశ్వాసుల విషయానికి వచ్చేద్దాం. చూడండి, విశ్వాసుల్లో కొందరులో విశ్వాసులుగా ఉంటారు. దయ్యాలు స్థిర నివాసం ఉండవు, కానీ కొంతకాలం వాళ్ళని ఏలుబడి చేస్తుంటాయి. కొంతకాలం వారి పాపం ఉన్నంత వరకు వాళ్ళని బంధించి పీడించి బాధిస్తుంటాయి. హల్లెలూయా. ఉదాహరణకి మనం చూసినట్లయితే మరి అపొస్తలుల కార్యములు 16 నుంచి 18 వరకు చూస్తున్నట్లయితే ఇక్కడ పుతోను అనే దయ్యం పట్టిన ఒక స్త్రీని, ఒక యవ్వనస్తురాల్ని మరి పుతోను అనే దయ్యం పట్టి ఉంది. ఈ దయ్యం పట్టి ఆ దయ్యం సోది చెప్పడము, అనేకమైన జరిగే విషయాలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఆమె ఒక సత్యమైన విషయం చెప్తుంది. ఈ అపొస్తలులంతా కూడా వీరు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు, ఇది దేవుని స్వార్థను ప్రకటించేవారని నిజమే చెప్తుంది. అయినప్పటికీ అపొస్తలుడైన పౌలు ఆ దురాత్మను వెళ్ళగొడుతున్నాడు. దురాత్మ ఇవిని విడిచిపో, ఈ స్థలం విడిచిపో, ఈ ప్రదేశాన్ని విడిచిపో అని. హల్లెలూయా. చూడండి, దయ్యాలను వెళ్ళగొట్టడం అంటే, బంధించడం అంటే తాత్కాలికంగా వాటి పరిచర్యను ఆపివేయడం, కానీ వెళ్ళగొట్టడం అనేది ఇది శాశ్వతమైన నివారణ. హల్లెలూయా. దయ్యాలను అంటే ఒక వ్యక్తిలో దయ్యం యొక్క లక్షణాలు కనబడినప్పుడు, దయ్యం ఉందని మనం గుర్తించినప్పుడు అప్పుడు మనము ఈ వరాన్ని ఆపరేట్ చేయాలి. దయ్యమా, యేసు నామములో విడిచిపో, వెళ్ళిపో, ఈ స్థలం విడిచిపో, నేను బంధిస్తున్నామని, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, విడిచిపో సతానా అని వాటిని గద్దించేటప్పుడు అవి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మార్కు రాసిన సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడునని రాయబడినాయి. కనబడునకు ఫుట్ నోట్ చూస్తే వెంబడించును, నువ్వు నిజంగా నమ్మితే. ఇందాక మనం దేశ సంచారులు, మాంత్రికులు 7 రకాలుగా మరి వారి విషయాల్లో పరివర్తన చెందినట్టుగా చూస్తున్నాం. ఇలాగా ఎవరైతే పరివర్తన చెంది ఉంటారో వారి ఏంటంటే ఈ వరాలు, బంధించే వరం కావచ్చు, వెళ్ళగొట్టే వరం కావచ్చు, మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. మీతో కూడా ఈ వరం ఉంటుంది. హల్లెలూయా. మీరు ప్రకటిస్తుండగానే, క్రీస్తు అధికారంతో కూడా మీరు ప్రకటిస్తుండగానే దయ్యాలు బంధించడం ప్రారంభమవుతాయి, వెళ్ళిపోవడం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకుందాం. మార్కు రాసిన సువార్త 5:1 నుంచి 13 వరకు చూస్తే సేన అనే దయ్యం పట్టింది. దాదాపుగా 2003 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదట వాటిని బంధించారు. అది బంధించినప్పుడు, అయ్యా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మాకు పర్మిషన్ అంటే ఇది వరకు ఆల్రెడీ దే హ్యావ్ అరెస్టెడ్, దే ఆర్ బైండెడ్. హల్లెలూయా. ఆ 3000 దయ్యాలు యేసుని బతిమలాడుకుంటున్నాయి. ఆ యేసు దగ్గరికి అవి పరిగెత్తుకుంటూ వచ్చాయి, అవి బంధించబడ్డాయి కాబట్టి. హల్లెలూయా. తర్వాత యేసయ్య వెళ్ళిపో అన్నప్పుడు అవి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. 2 రకాల వరాలు సైమల్టేనియస్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడుతున్నట్టుగా తాత్కాలికంగా బంధించాయి. బంధించిన వెంటనే ఈ వ్యక్తి మరి చీకట్లో సాతాను పనులన్నీ ఆగిపోయినాయి. వెంటనే ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. వచ్చి యేసయ్య దగ్గరికి గుర్తించి యేసయ్యతో వస్తున్నాడు. లోపల దయ్యాలు మాట్లాడుతున్నాయి, అయ్యా మేము వెళ్ళిపోతాం అని ఆ వ్యక్తిలోంచి, ఆ స్థలంలోంచి, ఆ ప్రదేశంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా చూడండి. అలాగే ఇంకా విశ్వాసులకి మరి
లూకా రాసిన సువార్త 13:16 చూస్తే 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీని మనం చూడగలం. చూడండి, ఈ స్త్రీని కూడా దేవుడు ఏం చేస్తుంటే ఆ స్త్రీలో ఉన్న దయ్యము, ఆ వ్యాధి తెచ్చిపెట్టిన దయ్యం సాతానా ఇవి విశ్వాసే దేవుని మందిరంలో 18 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఈ స్త్రీలో ఉన్న దయ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు గద్దించినప్పుడు ఆ దయ్యం దురాత్మ వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి అయ్యా, నేటి సంఘాల్లో ప్రభువా అయ్యా ప్రతి సంఘములో నాయన ఈ ఆత్మ దయ్యములను బంధించి దయ్యములను వెళ్ళగొట్టే ఈ ఆత్మవరం అయ్యా ప్రతి సంఘానికి అవసరం ప్రభా. అయ్యా ప్రతి సంఘాలను ఆయన ఈ వరంతో నింపండి ప్రభా. అయ్యా ఏ సంఘాల్లో ఏ విశ్వాసులు నమ్మకమైన వారు ఉంటున్నారో ఈ లక్షణాలు నాయన దేశ సంచారులు ఆ మాంత్రికులు కలిగి ఉన్న ఆ 7-8 లక్షణాలు తరగా అలాగే అయ్యా ఇప్పుడు తెలుసుకున్న 5 లక్షణాలు ఎవరిలో ఉంటున్నాయో ప్రభా, అలాంటి వారిని మీ ఆత్మవరంతో నింపండి నాయన. జగ్లో హతోనరివేన ఎస్సర మరాధుని ఆనవే యార్ వెస్సల ఎవరైతే అడుగుచున్నారో ప్రభా, జమ్యహతోని నివియా అకల రసందన 20 రివేలా తండ్రి అడిగేవారిని ప్రభా మీ ఆత్మవరంతో నింపి వాడుకొని వేడుకుంటూ అయ్యా ఈ వరంతో వారిని అలంకరించి వారి సంఘాల్లో వాడుకొని వేడుకుంటూ యేసయ్య ఘనమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.